ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రావణ్ రావు, కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందారు. దీంతో కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోల్ను కోరింది. దీంతో సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. అనంతరం స్పందించిన ఇంటర్పోల్ అధికారులు 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే ఇప్పటికే నిందితులు ఇద్దరు అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రావణ్ రావు, కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సమాచారం. కాగా ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నంలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు.